అండి, నేను ఇప్పుడు కొబ్బరి రొట్టె చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కొబ్బరి కూరు, బెల్లం, గోధుమ నూక, కొద్దిగా శనగపప్పు అండి, అన్ని కప్పులండి, కొంచెం సాల్ట్, యాలకుల పొడి అండి. ఇంతేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ కలిపేటప్పుడు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఉండండి. ఇదిగో అండి, మనం శనగపప్పు నానబెట్టింది వేయాలండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బెల్లం ఇందులో వేసేస్తామండి. బెల్లం వేసేసి కొద్దిగా వాటర్ వేసి కాసేపు నానబెట్టాలండి. ఇది అందులోనే మనం కొబ్బరి కూర కూడా వేసేస్తామండి. ఇదిగోండి, ఇది ఏంటవుతుందంటే మనకు నానుతుందండి. ఇందులోనే కొంచెం ఉప్పు, యాలకుల పొడి అండి, ఇవి వేసేస్తామండి. ఇది కలిపి ఒక 10 నిమిషాల తర్వాత అప్పుడు గోధుమ నూక వేసి మళ్ళీ 10 మినిట్స్ మనం నానబెట్టాలండి. గోధుమ నూక నానాలండి. అప్పుడు గోధుమ నూకను మనం శనగపప్పు వేసి కలపాలండి. ఇదిగోండి, మనం కొబ్బరికూర, బెల్లం, సాల్ట్, యాలకుల పొడి వేసి కలిపేసామండి. ఇప్పుడు మనం ఇందులోని గోధుమ నూక అండి, ఇదిగోండి కప్పు గోధుమ నూక, 3 కప్పులు తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది కూడా మనం వాటర్ వేసి తడిపేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పెడితే బాగా నానుతుందండి. అంతే అండి, ఇలా పెట్టేసుకోవాలండి. ఇదిగో అండి, నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నానబెట్టి ఉంచాను కదండి. ఇందులో అన్నీ వేసేసి శనగపప్పు అన్నీ కూడా వేసేసానండి. ఇందులోని వేసేసి కలిపేసానండి. ఇది ఇప్పుడు ఇది మనం రొట్టె తయారు చేస్తామండి, కొబ్బరి రొట్టె. ఇదిగోండి, ఇలా నానిపోయి ఇలా అయ్యిందండి. ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు రొట్టె తయారు చేస్తానండి. ఇప్పుడు మనం కొబ్బరి రొట్టె వేసుకుంటున్నామండి. ఇక చూడండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పట్టదండి దీనికి, చాలా తక్కువ ఆయిల్. మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇప్పుడు మనం రొట్టెకి వేసుకుంటామండి. ఇది చాలా బాగుంటుందండి, పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. ఇది బ్రేక్ కింద పిల్లలకి బాక్స్లో అనేది పెట్టి పంపించవచ్చండి. హెల్తీగా కూడా ఉంటుందండి ఇది. ఇందులో మనం వేసింది బెల్లం, గోధుమ నూక, కొబ్బరి, కొద్దిగా శనగపప్పు అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, పిల్లలకి కూడా చాలా హెల్తీగా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుందండి ఇది. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకుంటున్నాం అండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం దీనికి తీసుకొని మనం తినేవచ్చండి. ఇదిగో అండి, మన కొబ్బరి రొట్టె మనం ఇప్పుడు టర్న్ చేసుకుంటామండి. 5 మినిట్స్ అయ్యింది. ఇటు నుంచి అటు ఇదిగోండి టర్న్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ పెడతామండి. ఫైనల్లీ మన కొబ్బరి రొట్టె అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది తీసేస్తున్నామండి. ఫైనల్లీ మన కొబ్బరి రొట్టె ఇదిగోండి తయారైపోయింది. ఇది చాలా హెల్తీ అండి, పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి బాగుంటుంది, మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, ఈవినింగ్ మనకి టీతో కూడా బాగుంటుంది. ఇదైతే అండి మనం డిన్నర్లో కూడా తీసుకోవచ్చండి. ఇది అన్హెల్దీ అయితే కాదండి, చాలా హెల్దీ ఇది. ఇది 2 days వరకు ఉంటుందండి. బయట పెడితే మనం ఫ్రిడ్జ్లో పెడితే 1 week ఉంటుందండి. పిల్లలు ఎప్పుడైనా కావాలనుకుంటే స్నాక్స్ అది మనకి ఏమన్నా గబుకునప్పుడు చేయలేకపోతే చక్కగా ఒక పీస్ కట్ చేసి పిల్లలకి ఇవ్వచ్చండి. ఇది అంత బాగుంటుంది, టైం పాస్ అండి ఇది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.